హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అర్జున్ ఫ్రమ్ మేర్ ఆటోమోటివ్స్. ప్రెజెంట్ నేను రాయల్ ఇంజనీర్స్ ఉప్పల్ షోరూమ్ రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్నాను. ప్రెజెంట్ ఇప్పుడు ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ గరెలా 450 లాంచ్ అయింది. హిమాలయన్కి తమ్ముడు వర్షన్ ఈడ. రాయల్ ఎన్ఫీల్డ్ గరెలాలో కంప్లీట్గా 3 వేరియంట్స్ ఉంటాయి, 5 కలర్ ఆప్షన్స్. 3 వేరియంట్స్ వచ్చేసరికి అనలాగ్, డాష్, ఫ్లాష్, ఈ 3 వేరియంట్స్ ఉంటాయి. ఈ 3 వేరియంట్స్లో 5 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. 5 కలర్ ఆప్షన్స్ వచ్చేసరికి బేసిక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 3,07,000 టు టాప్ వేరియంట్ 3,25,000 ఆన్ రోడ్ ప్రైస్. ఈ షోరూంలో మన ఛానల్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను షోరూమ్ డీటెయిల్స్. మన ఛానల్ని రిఫర్ చేస్తే మీకు బెనిఫిట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. అయితే బేసిక్లీ ఏంటి అంటే హిమాలయన్ 450కి గరెలా 450కి కొద్దిగా డిఫరెన్స్ ఏంటి అంటే హిమాలయన్ 450 కంప్లీట్ ఫుల్ ఆన్ అడ్వెంచర్, గరెలా 450 వచ్చేసరికి నియో రెట్రో మోడర్న్ రోడ్స్టర్. సో కెఫే రేసర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, రోడ్స్టర్ అనొచ్చు. సో కెఫే రేసర్ లాగా ఉంటుంది, రోడ్స్టర్ లాగా కూడా ఉంటుంది. సో బేసిక్లీ ఏంటి అంటే ఈ రెండు బైక్స్ దానికి దీనికి కంపేర్ చేసుకుంటే ప్లాట్ఫామ్ ఒకటే, హిమాలయన్కి దీనికి ప్లాట్ఫామ్ ఒకటే. బట్ బేసిక్లీ ఏంటి అంటే ఫ్రేమ్ ఏదైతే చాసీ ఫ్రేమ్ ఉంటుందో మేజర్ కాదు, మైనర్గా కొద్దిగా డిఫరెన్స్ చేసింది. అండ్ అలాగే టైర్స్ డిఫరెన్స్ అయినాయి. ఇంకొకటి రాయల్ ఎన్ఫీల్డ్ సిఎట్ కంపెనీ తోటి కొలాబ్ అయ్యి, అంటే రాయల్ ఎన్ఫీల్డ్ సిఎట్ తోటి ఎప్పటి నుంచో కొలాబ్ అయింది కాబట్టి. కాకపోతే ఈ టైర్స్ ఏవైతున్నాయో ఈ టైర్స్ వచ్చరికి ఫ్రంట్లో 120/70 17 ఇంచ్, రేర్లో 160/60 17 ఇంచ్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి. 17 ఇంచ్ టైర్స్ ఇవి రేడియల్ టైర్స్ వస్తున్నాయి. అండ్ 17 ఇంచ్ ఇవి. దాంట్లో చూసుకుంటే 21 వస్తుంది, 19 ఇంచ్ వస్తుంది హిమాలయన్లో. హిమాలయన్ 450 కంప్లీట్ ఫుల్ ఆన్ అడ్వెంచర్ కాబట్టి దానికి లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ వస్తుంది. అండ్ దాంతోపాటు టైర్స్ కూడా బిగ్గర్ సైజ్ వస్తాయి, మల్టీ బ్లాక్ టైర్స్ వస్తాయి. అండ్ అలాగే 21 ఇంచ్ ఫ్రంట్ వస్తుంది కాబట్టి ఫుల్ ఆన్ అడ్వెంచర్ ఆఫ్ రోడ్ చేయాలి కాబట్టి దాంట్లో టైర్స్ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఇది వచ్చరికి కంప్లీట్ ఓన్లీ హైవేస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సిటీ అండ్ రోడ్స్టర్. ఈ రోడ్స్టర్ అంటే సిటీ అండ్ హైవే కాబట్టి సిటీ క్రూజింగ్ తగ్గట్టు టైర్స్ వచ్చినాయి. అండ్ నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటిదంటే డిజైన్ వైజ్లో చాలా స్లీకీగా ఉంటుంది, వెరీ అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంతకుముందు స్క్రామ్ 411 ఏదైతే ఉందో స్క్రామ్ 411 అది ఫ్లాప్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఇది చాలా యూనిక్ కలర్స్ ఉన్నాయి, దాంతోపాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది, స్లీకీగా వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ మన జనరేషన్కి ఫ్యూయల్ మైలేజ్ దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని ఇంజనీర్స్ ఇంక్లూడ్ చేసుకొని మైలేజ్ వచ్చేటట్టు ఈ డిజైన్ అనేది చేసిరు. ఇది నా ఫస్ట్ ఇంప్రెషన్. ఇంజన్ డీటెయిల్స్ వచ్చేసరికి 452cc 40 హార్స్ పవర్ 40 Nm ఆఫ్ టార్క్, డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్షాఫ్ట్ ఇంజన్. రాయల్ ఎన్ఫీల్డ్లో ఫస్ట్ ఇంజన్ ఇది డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్షాఫ్ట్ ఇంజన్. అంటే హిమాలయన్లో ఉంది, దీంట్లో కూడా సేమ్. టెక్నికల్లీగా ఫస్ట్ ఇంజన్ అంటే డివైసీ ఇంజన్ రాయల్ ఎన్ఫీల్డ్లో ఇదే 452cc డివైసీ ఇంజన్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తోటి 4 స్ట్రోక్ 4 వాల్వ్ సింగిల్ సిలిండర్ వస్తుంది. డివైసీ ఇంజన్ ఇది డివైసీ కేటగిరీ. సో అందుకని మీరు ఈ డివైసీ కేటగిరీ ఎలా ఉంటుందంటే కొద్దిగా 1300 RPMకి ఐడియల్ ఉంటుంది. ఎబో 1300 RPM పోతే కొద్దిగా పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. టార్క్ అండ్ హార్స్ పవర్ లీనియర్గా ఉంటుంది, మరి ఎంత ఎక్స్పెక్ట్ చేయలేము. లో ఎండ్ RPMలో టార్క్ ప్రొడ్యూస్ అవ్వలేదు. మిడ్ RPM వెళ్ళినప్పుడు హార్స్ పవర్ అనేది మనకి ఈజీగా దొరుకుతుంది. అది నేను టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు ఫర్దర్ ఒక 2-3 డేస్లో నేను టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాను. ఆ టెస్ట్ డ్రైవ్ చేసి మీకు అప్డేట్ ఇస్తున్నాను. కానీ మీకు 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డ్యూయల్ టోన్ ఉంది, ఇది డ్యూయల్ టోన్. అది చూడండి గోల్డ్ అండ్ రెడ్, ఇది బ్లూ. కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది, బ్లూ అండ్ వైట్. కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్లో కంప్లీట్ చాలా యూనిక్ కలర్స్ తోటి డిజైనింగ్ యాంగిల్లో చాలా బెటర్గా. బేసిక్లీ హిమాలయన్ 450 అండ్ గరెలా 450లో డిఫరెన్స్ ఎట్లా ఉంటుందంటే డిజైన్ వచ్చేసరికి ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో ఫ్రేమ్ వచ్చేసరికి మెటీరియల్ సేమ్ ఉంటుంది, కాకపోతే డిజైన్లో కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్ ఎందుకు వస్తుందంటే రోడ్స్టర్కి సూట్ అయ్యే మెటీరియల్, అంటే రోడ్స్టర్కి సూట్ అయ్యే డిజైన్ ఏదైతే వస్తుందో ఆ డిజైన్ కావాలి దీనికి. లేదు హిమాలయన్ పెట్టారు అనుకోండి, ఖచ్చితంగా ఫ్రంట్ సస్పెన్షన్ రేర్ సస్పెన్షన్ మార్చేసేయాలి. దీంట్లో ఫ్రంట్ సస్పెన్షన్ కూడా టెలిస్కోపిక్ వస్తుంది, హిమాలయన్లో USD ఫోక్స్ వస్తుంది. టెలిస్కోపిక్ ఎందుకు? రోడ్స్టర్ కొద్దిగా ప్రైస్ కూడా తగ్గుతుంది టెలిస్కోపిక్ వచ్చినప్పుడు. అండ్ దీంట్లో అది 43 mm ఉంటుంది USD హిమాలయన్లో, దీంట్లో వచ్చేసరికి ఇంకా తక్కువ సైజ్ ఉంటుంది. ఈ వేరియేషన్ దేనికి వస్తుంది అంటే హిమాలయన్కి దీనికి. హిమాలయన్ అనేది మనం టూరింగ్కి వెళ్ళినప్పుడు మన కంఫర్ట్, ఆఫ్ రోడింగ్ చేసినా కూడా వెహికల్ స్టేబుల్గా ఉంటుంది. అండ్ రీసెంట్గా నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆయన కంప్లీట్ ఆఫ్ రోడ్ చేసేవాడు. హిమాలయన్ ఏమైందంటే లదాఖ్లో ఇట్లా కంప్లీట్ బైక్ ఇట్లా లేపేశాడు. ఎట్లా అంటే అప్ హిల్లోకి వెళ్ళి ఇలా వెహికల్ ఇలా లేపేసేసరికి బైక్ మొత్తం ఇలా అయిపోయి రేర్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇండికేటర్లు మొత్తం గ్రౌండ్కి తాకుతుంది, కానీ ఇండికేటర్లు మాత్రం బ్రేక్ అవ్వలేదు.
అదొక బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అని నేను చెప్తున్నాను. అట్లా 2-3 మెంబర్స్కి అయింది, కింద పడ్డాయి లేసాయి. సో బిల్డ్ క్వాలిటీ బాగుందని నేను చెప్తున్నాను. రాయల్ ఎన్ఫీల్డ్ ఏమైందంటే స్క్రామ్ 411 దాని మీద తీసుకున్న ఫీడ్బ్యాక్ తీసుకొని దీన్ని డెవలప్ చేసింది. బేసికలీ అట్లా ఆ స్ట్రాటజీలో వచ్చారు, ఫీడ్బ్యాక్ తీసుకొని దీన్ని డెవలప్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అలానే డెవలప్ చేసి మళ్ళీ అదే ఉంటే మార్కెటింగ్ నడవదు, ఏది ఉండదు, బేసిక్గా సేల్స్ తక్కువ అవుతాయి. సో అది ద మెయిన్ రీజన్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు యూనిక్గా తీసుకురావడం. ఈవెన్ మోర్ వచ్చిన కస్టమర్స్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ కంటే ఈ గొర్రెలని చాలా బెటర్ లుకింగ్గా ఉందని అంటున్నారు. అలా ఉంది. సో దీని కంప్లీట్ రివ్యూ 2 డేస్లో యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మన యూట్యూబ్ ఛానల్లో. అండ్ షార్ట్స్ కూడా వస్తాయి, షార్ట్ ఇన్ డీటెయిల్గా వస్తాయి, ఇన్ డీటెయిల్ ఫుల్ డెప్త్ రివ్యూ వస్తుంది, రైడ్ రివ్యూ కూడా వస్తుంది. 2 డేస్లో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. హిమాలయన్ 450లో కూడా ఇదే కన్సోల్ ఉంటుంది, హిమాలయన్ 450లో కూడా ఇదే కన్సోల్ ఉంటుంది, ఇవే స్విచెస్ ఉంటాయి. హ్యాండిల్ బార్ మాత్రం మారిపోయింది, అది చాలా లాంగ్ వైడ్ హ్యాండిల్ బార్ వస్తుంది అడ్వెంచర్ కాబట్టి. ఇది రోడ్స్టర్కి సూట్ అయ్యే హ్యాండిల్ బార్, ఇది ఓన్లీ రోడ్స్టర్కి సూట్ అయ్యేది. దీంట్లో కంప్లీటర్ డిస్టెన్స్ టు ఎంటీ, ఓడోమీటర్, ట్రిప్ ఏ, కంప్లీట్ డిజిటల్ కన్సోల్ వస్తుంది, టైం కూడా చూపిస్తుంది. దీంట్లో బెస్ట్ ఏంటి అంటే ట్యూబ్లెస్ టైర్స్ వస్తుంది. ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి, ఎందుకంటే అలాయ్స్ కాబట్టి ట్యూబ్లెస్ టైర్స్. స్పోక్ వీల్స్ లేవు దీంట్లో, ఓన్లీ అలాయ్ వీల్స్ అవైలబుల్ ఉన్నాయి. రేర్లో కూడా చూసుకుంటాయి, ఇక్కడ చూసుకోవచ్చు. కంప్లీట్ హిమాలయన్కి ఎలా అయితే వచ్చిందో ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ విత్ టెయిల్ లైట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. ఈ టైర్ విడ్త్ చూడండి ఎంత విడ్త్గా ఉందో, 160 mm అంటే డ్రైవ్ చేసి చూస్తేనే తెలుస్తుంది ఈ వెహికల్ గురించి. ఎందుకంటే అందరూ నడిపింది వేరు, నేను నడిపింది వేరు. మన సెల్ఫ్గా డ్రైవ్ చేస్తేనే మనకి తెలుస్తుంది. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.